కార్తీక మాసం మొదలు కాబోతోంది. ఈ టైంలో ప్రతి హిందువు ఈశ్వరారాధన చేయడం అలవాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఒక చిన్న బొటన వేలంత శివలింగాన్ని ఖచ్చితంగా ఇంట్లో ఉంచుకోండి. మీ ఇష్ట దైవం, కులదైవం ఎవరైనా సరే శివలింగం మాత్రం ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. దానికి నిత్యం ఆరాధన జరగాలి. శివలింగారాధన అనేది ప్రత్యేకం. ఎందుకంటే రూపాన్ని మనం పూజిస్తాం. మళ్ళీ నాకు పర్సనల్ మెసేజెస్ లో నాన్ వెజ్ తినొచ్చా, మందు తాగొచ్చా, ఇవన్నీ ఈ అపోహలు, ఈ భయాలు అన్ని తీసేయండి. ధైర్యంగా శివుడు ఇంట్లో ఉన్నాడు అనుకోండి, స్నానం చేయండి. ఏదో ఒక శివుడి శ్లోకము, కాలభైరవాష్టకం, లింగాష్టకం, రుద్రాష్టకం ఏదో ఒకటి చదువుకుంటూ ఆయన మీద నీళ్లు పోయండి. ఒక పువ్వు పెట్టండి అంతే. లేదు ఇవి ఏవి రావు అంటే మీకు విష్ణుమూర్తి శ్లోకం వచ్చా, శాంతాకారం భుజగ సైనం పద్మనాభం సురేశం అంటూ ఆయన మీద నీళ్లు పోయండి. వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి భేదం లేదు. లేదు అసలు అది కూడా రాదు అంటే హరహర మహాదేవ శంభో శంకర అంటూ చెంబుడు నీళ్లు పోయండి ఆయన మీద అంతే. ఇంకా మీకు గుడ్ టైము, బ్యాడ్ టైము ఏముండదు. కాలాన్ని మార్చగలిగిన వాడు మహాకాళేశ్వరుడు, ఆ ఈశ్వరుడు. మీరు పీకల్లోతు కష్టాల్లో ఉన్నా సరే పైకి లేపి నుంచో పెట్టగలిగిన వాడు ఈశ్వరుడు. దానికి నేను సాక్ష్యం. ఎప్పుడైనా ఒక రోజు హడావుడి అయిపోయింది, నీకు ఆ చెంబుడు నీళ్లు పోయడం కూడా కుదరలేదు, సరే ఆయన వైపు చూసి స్వామి ఈ రోజు కుదరలేదు అని ఒక దండం పెట్టుకుని వెళ్ళిపో. నీ జీవితాన్ని ఊహించని మలుపులు తిప్పే ఒకే ఒక్క సాధనం శివారాధన. చివరిగా కామెంట్ బాక్స్ ని హరహర మహాదేవ స్లోగన్స్ తో ముంచెత్తడం మాత్రం మర్చిపోవద్దు.